అందుకే మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు చేయవలసిన షోడశ కర్మలకి వేదాలలో మంత్రాలున్నాయి కాని విడాకులకెక్కడ మంత్రాలు లేవురా. భర్త అంటే ఉద్ధారకుడు, భార్య అంటే శాంతి స్థానం. భర్త చేసే ప్రతి పుణ్యకార్యంలో ఒక వాటా భార్యకు వెళుతుంది. అలా భార్యని ఉద్ధరిస్తాడు భర్త. రకరకాల సమస్యలతో, చికాకులతో, చింతలతో సతమతమవుతూ ఇంటికొచ్చిన భర్తకి భార్య శాంతినిస్తుంది. పురుషుడు భార్య వలన శాంతిని పొందుతాడు. భార్య వలన యజ్ఞ అర్హతని పొందుతాడు. భార్య వల్లే సత్సంతానాన్ని పొందుతాడు. భార్య వల్లే పుణ్యార్జన చేయగలుగుతాడు. ఇక సంతోషానికి, దుఃఖానికి, ఆయుష్కి అన్నిటికీ కారణమైన భార్యని ఎలా చూసుకోవాలనేది మన త్రిమూర్తులే చెప్పారా. బ్రహ్మ సరస్వతిని తన నాలుక మీద పెట్టుకుంటాడు. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన గుండెల మీద పెట్టుకుంటాడు. శివుడు పార్వతీదేవికి ఏకంగా తన శరీరాన్నే అర్ధభాగంగా ఇచ్చేశాడు. దేవుళ్లే భార్యలకంత గొప్ప స్థానం ఇచ్చినప్పుడు మనుషులం మనం కనీసం మన మనసులో స్థానం ఇవ్వటం ధర్మం కదా. అలా ఆలోచించినప్పుడే కదా పురుష జన్మకి సార్థకత ఉంటుంది. బాగా చెప్పారమ్మా. ఇది ప్రతివారూ తెలుసుకుంటే ఆ దంపతులు అర్ధనారీశ్వర్లవుతారు. మనవడా బొట్టు పెట్రా. అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి జరగాలని ఆ దేవుడు ముందే అనుకున్నట్టున్నాడు. అది నిలబెట్టుకోవడం కోసమే నాకు ఈ అవకాశం ఇస్తున్నట్టున్నాడు. పూజారి గారు, పుట్టింటి వారి తరఫున అమ్మాయికి మట్టెలు మేమే తెచ్చాం, తొడిగించండి. బాబు, ఈ మెట్టెలు అమ్మాయి కాళ్లకు తొడిగమ్మా.
చక్కగా సరిపోయాయి. మీరు పెళ్లితంతంతా జరగాలన్నారు కాబట్టి ఇప్పుడు పాదపీడనం జరిపిద్దాం. అమ్మాయి కాలు అబ్బాయి, అబ్బాయి కాలు అమ్మాయి తొక్కాలి. బాబు, మీరు ఆవిడ బొటనవేలు 3 సార్లు తొక్కాలి. తర్వాత ఆవిడ 3 సార్లు మీ బొటనవేలు తొక్కాలి. లేచి నిలబడండి. దేవుడున్నాడు, లేకపోతే ఈరోజు నాకు ఇన్ని అవకాశాలు ఇవ్వడు. రేయ్ మనవడా, చూస్తూనే ఉన్నాను సున్నితంగా. వసుంధరా, ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. అది ఇవి తేయాకు తోటల్లో దుక్కి దున్నిన కాళ్ళు. నాతో పెట్టుకోకండి. మల్లిక, లేమ్మా. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మీరు ఆశీర్వదించండి అత్తయ్య. ప్రపంచంలో అందరికంటే తల్లే ముఖ్యం. వీళ్ళిద్దరిలో నువ్వొకరికి తల్లివి, ఇంకొకరికి తల్లి సమానురాలివి. తల్లి తర్వాతే ఎవరైనా మల్లిక. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మంచిది, లేవండి. పదండి, మిగతా కార్యక్రమాలు చేద్దాం. ఇప్పుడు మీరిద్దరూ అష్టాదశ ఘంటానాదం చెయ్యాలి. అవునరా, 18 సార్లు ఈ గంట కొట్టాలరా మనవడా. 18 సార్లా? ఆ, ఎందుకు? 18 శక్తిపీఠాలకు సంకేతంగా మీరు 18 సార్లు గంటానాదం చెయ్యాలి. ఆ అష్టాదశ శక్తిపీఠాల్లోని అమ్మవారి ఆశీర్వాదాలతో మీరు అర్ధనారీశ్వరులుగా కాపురం చేస్తారన్నమాట. అయితే ఫస్ట్ నేను కొట్టేస్తాను. ముందు నువ్వు కొట్టి ఆ తర్వాత నీ భార్య కొడితే అది దాంపత్య వ్రతం ఎలా అవుతుందిరా? నువ్వు నీ భార్యనెత్తుకుని మేమిద్దరం ఇద్దరు కాదు ఒక్కరే అనే భావనతో నీ భార్యనెత్తుకుని గంట కొట్టించాలి. ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఎత్తుకుని గంట కొట్టించాలా? నీ భార్య నువ్వు మొయ్యలేవా ఏంటి? బరువు బాధ్యతల్ని మోసేవాణ్ణే భర్త అంటారు. అయినా నీ భార్య అంత బరువే ఉండదులేరా. ఇందాక మెట్ల మీద మోసావు కదా. 7 మల్లెలెత్తున్న సుకుమారిరా నీ భార్య. చాలే చూసింది, గంట కొట్టించు. రా. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే
వసుంధరా 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 అది స్పృహ కోల్పోవడం కాదురా మనవడా, మీరు భార్యాభర్తలైన స్పృహ మొదలైంది. బామ్మ ఏమైంది వసుంధరకి? ఏం కాదులేరా, కంగారు పడకు. పంతులు గారు, కొంచెం నీళ్లు చల్లండి అమ్మాయి మొహం మీద. చల్లండి. వసుంధరా 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 నీకు తర్వాత తెలుస్తుందిలే, పిచ్చి సన్నాసి. లేమ్మా, లేచి గంట కొట్టు. వసుంధరా లే. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేనంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. ఆహా, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. ఇప్పుడు మీ దంపతులిద్దరూ అభిముఖంగా నిలబడండి. అభిముఖంగానా అంటే? ఎదురెదురుగుండారా? ఒరేయ్, నువ్వొక అడుగు వెనక్కివే, నీ భార్య ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఒక్కొక్క అడుగు నువ్వలా ముందుకు నడు. అలా 4 అడుగులు వెయ్యాలి. నీ భార్య కూడా అలాగా నీ ముందుకు 4 అడుగులు వేస్తుంది. ఆ తర్వాత నీ భార్య వెనక్కి అడుగేస్తుంది, నువ్వు ముందడుగు వెయ్యాలి. అలా 3 అడుగులు వెయ్యాలి. అలా ఇద్దరూ కలిసి 7 అడుగులు వెయ్యాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు చెప్తూ నేను చెప్పినట్టు చెయ్యండి. ఇది చేతులు పైకి పెట్టండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ బ్రహ్మ సరస్వత్యై నమః. ఓం శ్రీ బ్రహ్మ సరస్వత్యై నమః. ఓం శ్రీ సువర్ణ లక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ సువర్ణ లక్ష్మీదేవ్యై నమః. అమ్మా, ఇప్పుడు నువ్వు మంత్రం చదువుతూ నువ్వు వెనక్కి నడవాలి. నీ భర్త ముందు కడిగేస్తాడు. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ పార్వతీదేవ్యై నమః. ఓం శ్రీ పార్వతీదేవి నమః. ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః. ఓం శ్రీ సరస్వతీదేవి నమః. ఇలాగే ఉండాలి, నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆ కంకణాలు ఇలా ఇవ్వండి. ఇదిగో అమ్మా. రేయ్ మనవడా, ఈ కంకణాన్ని అమ్మాయి కుడి చేతికి కట్టు.
ఆ, అలా కాదు అమ్మా. నీ కుడిచేతి బొటనవేలిని పైకి లేపి ఇలా పిడికిలి బిగించి 3 సార్లు ఆత్మప్రదక్షిణ చెయ్యి. మనవడా, ఆత్మప్రదక్షిణ చేసేలోపు నువ్వు కంకణం కట్టెయ్యాలి. కట్టు. కట్టాలి త్వరగా, 3వది అయిపోయేలోపు కట్టాలి. అమ్మా, ఇప్పుడు నువ్వు నీ భర్త కాళ్ళకి నమస్కారం చెయ్యి. అలా కాదమ్మా, అతని 2 కాళ్ల ముందుకు వెళ్ళి నీ శిరస్సును తాకించాలి. మనవడా, దీర్ఘ సుమంగళీ భవ అని 5 సార్లంటూ అక్షింతలు వెయ్యి. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మనవడా, ఇలా భార్యని దీర్ఘ సుమంగళీ భవ అని దీవించడం వెనుక అర్థమేంటంటే, నిండు 100 ఏళ్లు పూర్ణ ఆయుష్తో ఉండటంతో పాటు తన భర్త ఆయుష్ని కూడా కాపాడమని అర్థమన్నమాట. ఇప్పుడు ఈ వ్రతం పూర్తి చేసుకున్న దంపతులిద్దరూ ఆ అర్ధనారీశ్వర ప్రసాదం స్వీకరించాలి. రండి, పదండి. భోజనానికి ఆకు సిద్ధంగా ఉంది. ఒరేయ్, మీరిద్దరూ ఎదురుబొద్దురుగా కూర్చుని తినిపించుకోవాలి. కూర్చోండి. అలా కాదరా, తినిపించుకోవడం అంటే ఒకరికొకరు తినిపించుకోవడం కాదు, ఒకరెంగిలి ఒకరు తినాలన్నమాట. ఒకరు ముద్ద కలిపి ఆ ముద్దలో సగం రెండో వారికి తినిపించి మిగిలిన సగం ముద్ద వాళ్లు తినాలన్నమాట. భార్యాభర్తలిద్దరూ వేరువేరు కాదు, మనసా వాచా కర్మణ ఒక్కరే అని చెప్పడానికి ఇలా తినిపిస్తారన్నమాట. అది ముద్దైనా, ముద్దు ముచ్చటైనా, కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే జీవితంలో చెరిసగం పంచుకోవాలన్నమాట. ఒకే జీవితాన్ని చెరిసగం పంచుకోవాలని దీనర్థం. ఏంట్రా అంత కంగారు పడుతున్నారు? కానివ్వండి. రే, ఆడపిల్లల సిగ్గుపడకు, ముందు నువ్వు తినిపించు. వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి, మనసే మోగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి, మేఘాలలో కొత్త రాగాలే చేరి మొదలెట్టాయేమో సరికొత్త కచ్చేరి, నక్షత్రాలే దివిలో మరిచాయా దారి, కలిసాయేలపైనే నీలానను కోరి, ఇంతలోనే తలుపు తెరిచెనా తొలి తొలి ప్రేమ.
వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి మనసేమో ఊగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి మనసేమో ఊగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి బాబోయ్ నొప్పులు. వాడి నొప్పి తగ్గడానికి ఈ జండు బామ రాయమ్మా. ఇప్పుడు రాయి. ఇదిగో ఈ చెయ్యి కూడా. అబ్బా హాహా. వేడి నీళ్ళ కాపడం పెడితే తగ్గిపోతుందిలే. అబ్బా అబ్బా తాతయ్య. సార్ సరిపోతుందా? అబ్బా